వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మధుసూదన్ చారి గారు ఉన్నారు, కౌన్సిల్ ప్రతిపక్ష నేత. సో మధుసూదన్ చారి గారు, ఎప్పుడు లేనిది దాదాపు 10 సంవత్సరాలు మీరే పరిపాలించారు, అధికారంలో ఉన్నారు. ఇప్పుడు బీసీలకు 42% చేయాలని చెప్పేసి ఒకవైపు కవిత గారు దీక్ష చేస్తున్నారు, మీరు కూడా స్టాండ్ తీసుకోవడం అనేది జరిగింది. సో మీరు 24%, 22% పెట్టి ఇప్పుడు ఈ విధంగా డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో 100కు 100% ఎక్కడ అమలు చేశారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. పులే పేరు కావచ్చు, ఈరోజు సావిత్రిబాయి పులే పేరు మీద మహిళా దినోత్సవం కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కూడా వారికి ఇవ్వడం అనేది జరిగింది. సో ఏందంటారు? ఈ దేశంలో బీసీలు ఇటువంటి దుస్థితిలో ఉండడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. దేశంలో 50%కు పైగా ఉన్నటువంటి బీసీలు స్వాతంత్రోద్యమంలో దేశంలో జరిగినటువంటి అనేక చారిత్రక పోరాటాలలో అగ్రభాగాన నిలబడ్డది, త్యాగాలు చేసింది బీసీలు. దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అత్యధిక కాలం పాలించినటువంటి క్రమంలో ఈరోజు ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నది? మా లెక్క తేల్చండి అంటే, ఒక దేశంలో అత్యధికులుగా ఉన్నటువంటి వర్గాల వాళ్ళు మా కులగణన చేయండి అనేటువంటి పరిస్థితి వచ్చింది అనంటే బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎంత దుర్మార్గంగా ఉంది అనడానికి ఇది నిదర్శనం. మరి అటువంటి పార్టీ మళ్ళీ వంచిస్తూ మీరేం చేసింది కాదు, మేమేం చేసినాం, ఇవాళ బీసీ సమాజం మొత్తం, బీసీ కులాలకు సంబంధించినటువంటి వర్గాలన్నీ కూడా ముక్తకంఠంతో ఈ దేశంలో మాకు అనేక దశాబ్దాలు అన్యాయం, అవమానం జరిగింది, దేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం కూడా ఈ వర్గాల పట్ల పాలక వర్గాలు చూపించినటువంటి వివక్ష కారణం. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలి అనంటే బీసీల అభివృద్ధి అత్యంత కీలకం. కాబట్టి మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం ఈరోజు బీసీ సమాజం చేస్తూ ఉన్నది. బీసీలు ఎవరు కూడా 42% రిజర్వేషన్లు అడగలే. ఎన్నికల మేనిఫెస్టోలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి అంశం చట్టసభల్లో కంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని, బీసీలకు అనేక కార్యక్రమాలు కొనసాగిస్తామనేటువంటి హామీ ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఎరగా చూపించి బీసీల ఓట్లు దండుకున్నది. ఇవాళ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళు, జీవితాలు మార్పు చేస్తామన్నది వాళ్ళు, బీసీలు కోరుకుతున్నది మేమెంతో మాకంతా అయినప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి 42% అమలు చేయండి అని మేము గుర్తు చేస్తున్నాం తప్ప ఇది మా డిమాండ్ కాదు. మా డిమాండ్ మేమెంతో మాకంతా. ఇవాళ బీసీ సమాజం వెనుకబడ్డది. బీసీలకు న్యాయం జరగాలంటే విద్యలో వాళ్ళకు అగ్ర పీఠం వేయాలి, అగ్రస్థానం ఇవ్వాలి. విద్య ద్వారా మాత్రమే సమాజంలో బీసీల ఉన్నతి సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతోని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వందలాది బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించి, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్ లేవు, బీసీలకు కూడా లేవు. అంటే విద్య మార్పుకు, అభివృద్ధికి మూల ప్రధానమైనటువంటి కారణం విద్య. కాబట్టి ఆ విద్య విషయంలో కేసీఆర్ తీసుకున్నటువంటి చొరవ, వారు చూపించినటువంటి శ్రద్ధ బాహ్య ప్రపంచానికి తెలుసు. మేమేం చేసినాము ఇది చరిత్ర, మేమేం చేసిందో ప్రజా హృదయాల్లో శాశ్వతంగా ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తే, మీరు ఇచ్చినటువంటి హామీ కూడా ఈ వర్గాల జనాభాకు అనుగుణమైనటువంటి హామీ కాదు. 42% మీరే ఇస్తామన్నారు. ఇస్తామని చెప్పినటువంటి మీరు ఏమార్చి మోసం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి అనేక బీసీ సంఘాలు నిలదీస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకులుగా కూడా మేము ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, నిలదీస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటి నుండి బీసీల విషయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఎటువంటి అన్యాయం, అవమానకరమైనటువంటి చర్యలు తీసుకున్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా, బీసీ నాయకులుగా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షుడు బీసీలకు ఇవ్వడాన్ని మేము హర్షిస్తాం. కానీ ఇవాళ ఒక ఏదో ఇచ్చినమనే సాగుతోని, ఒక వ్యక్తికి ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి సాగుతోని మిగతా మొత్తం బీసీ సమాజాన్ని
వంచేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతిఘటన కూడా సీరియస్గా ఉంటుంది. సార్ రైతు భరోసా మీద స్టాండ్ ఏంటి సార్? ఇప్పుడు దాదాపుగా అంటే మొత్తం చేస్తామని చెప్పేసి ఒకసారి అంటున్నారు, లేదు సాగు చేసిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ వీళ్ళు కమిటీల పేరిట వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు పాత్రికేయ మిత్రులుగా మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్న ఇవి కూడా మా డిమాండ్లు కావు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని. వాళ్ళు ఏమన్నారు ఎన్నికలకు ముందు, ఇప్పుడైతే మీకు ఎకరాకు 5,000 వస్తున్నాయి, మేము వస్తే 7,500 వస్తున్నాం కౌలు రైతులకు అన్నారు. ఇప్పుడు రకరకాలుగా ఒక కమిటీ నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు మేలు చేయాలనుకుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో కేసీఆర్ గారు ఒక్క రోజులోనే సమగ్ర సర్వే చేసినటువంటి విషయం చరిత్ర. అంటే ఇది చిత్తశుద్ధికి సంబంధించినటువంటి అంశం. ఆయనకు ఆ నిజాయితీ, ఆ చిత్తశుద్ధి, ఆ నిబద్ధత ఉన్నది కాబట్టి చేసి చూపించును. ఇవాళ వీళ్ళు కమిటీ సంవత్సర కాలంగా ఒక కమిటీ తేల్చడం కోసం సంవత్సర కాలయాపన జరిగింది అని అంటే వాళ్ళ మనసులలో నిబద్ధత లేదు, నిజాయితీ లేదు అనడానికి నిదర్శనం. ఇవాళ ఏదో ఒక రకంగా సంఖ్యను తగ్గించాలి. ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజు అందరికి ఇచ్చిండు అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంచు కూడా కల్టివేషన్లోకి రావాలి. తెలంగాణలో ఉన్నటువంటి భూమి అంతా సస్యశ్యామలై దేశానికి ధాన్య భండాగారంగా తెలంగాణను తయారు చేయాలి. వ్యవసాయం చేయలేకపోతున్న పడావు భూములు కూడా వ్యవసాయం చేసేటువంటి స్థితి కల్పించాలి అని అంటే వాళ్ళకు రైతు భరోసా పేరిట పెట్టుబడి. రైతాంగానికి అనేక సమస్యలు ఉంటాయి. విత్తనాల సమస్య, ఎరువుల సమస్య, సాగునీరు సమస్య, కరెంటు సమస్య, గోడౌన్ల సమస్య, మార్కెట్ సమస్య, తర్వాత వాళ్ళకు సకాలంలో పెట్టుబడి సమస్య. ఇవాళ కేసీఆర్ గారు ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ చివరికి పెట్టుబడి కూడా సమస్య అవుతున్నది కాబట్టి అది కూడా పరిష్కరించి వాళ్ళు వ్యవసాయం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి దండగా అనేటువంటి పరిస్థితి కల్పించబడ్డది. ఇవాళ పండగ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. మేము ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఎకరా సాగులోకి రావడానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ వాతావరణాన్ని సృష్టిస్తే తెలంగాణలో ఉండేటువంటి సగం భూములు పడావు పడేటువంటి స్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తా ఉన్నది. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు మాట్లాడినా 10 సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం దోచుకుంది, వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు, వాళ్ళు చేసిన పాపాలు మేము గడుగుతున్నాము, వాళ్ళని ఉరి తీసినా తప్పు లేదు, వేరే దేశాలలో ఉరి తీస్తుండే అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా సార్. రేవంత్ రెడ్డి గారి లాగా మేము దిగజారిన మాటలు మాట్లాడలేం. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ఎప్పుడు, ఆయన వచ్చే నాటికి ఆయన స్థితి ఏంది, ఈ రోజు ఆయన పరిస్థితి ఏందో ప్రపంచానికి తెలుసు, అందరికి తెలుసు. నీలాప నిందలు వేయడం, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు, ఇది ఒక వ్యవస్థ. దీని హుందాతనమే ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మాట్లాడే మాట ఏ వ్యవస్థలో ఉన్నామో ఆ వ్యవస్థ గౌరవాన్ని తగ్గించే స్థితికి దిగజార్చడం అనేది మా వల్ల కాదు. ఓకే సార్. సో మొత్తానికైతే ఈ రైతు భరోసా విషయంలో కావచ్చు, బీసీ 42% విషయంలో కావచ్చు, ప్రభుత్వాన్ని అడుగుతామని చెప్పేసి కూడా మధుసూదన్ చారి గారు చెప్తున్నారు. ఇది మధుసూదన్ చారి గారితో స్పెషల్.